రోహిణికి పెళ్ళయ్యి కొడుకున్నాడనే విషయాన్ని బయటపెట్టిన సుశీలమ్మ అసలిదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గుండె నిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే కింద కనిపిస్తున్న హైప్ బటన్ మీద క్లిక్ చేసి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. మనోజ్ రోహిణి కలవడానికి ప్రభావతి ఒప్పుకుంటుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా రోహిణిని ఇంట్లోంచి బయటికి పంపించేసినప్పటి నుంచి నా కొడుకుకు ఎవరూ అవసరం లేదు, నేనే చూసుకుంటానంటూ చెప్పింది కదా ప్రభావతి. కానీ ఎప్పుడైతే ఇలా జరిగిందో ఇంట్లో వాళ్ళెవరికి మొహం చూపించుకోలేక వెళ్ళి కామాక్షి వాళ్ళింట్లో కూర్చుని ఉంటుంది. ఇంకా ఈ సమస్యలన్నీ పరిష్కరించడానికి మా అమ్మాయి కరెక్ట్ అని సత్యం కాస్త వెళ్ళి సుశీలమ్మను తీసుకుని వస్తాడు. ఎప్పుడెప్పుడు సుశీలమ్మ వస్తుందా అని ఎదురు చూసిన మీనా బాలుకి చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే సుశీలమ్మ మీద ఎంతో అభిమానాన్ని పెంచుకుంటారు కదా. ఇటు శృతి రవి కావచ్చు, అటు మీనా బాలు కావచ్చు. ఇంకా ఎంతో అభిమానాన్ని పెంచుకున్న వాళ్ళు సుశీలమ్మ రావడంతో తెగ సంతోషపడిపోతూ ఉంటారు. ఇంకా సుశీలమ్మ కూర్చుని ఉండగా మీనా ఒక్కసారి ఇలా రా అంటూ శృతి పక్కకు తీసుకువెళ్తుంది. ఏంటి శృతి, ఏమైనా కావాలనగానే కాదు, ఇందాక నాకు రోహిణి ఫోన్ చేసింది అనేసరికి అవునా, ఏం చెప్పింది, ఎక్కడుందంట అనగానే బయట ఉన్నానని చెప్పింది, కానీ బయట లేదు, ఇంట్లోనే ఉంది, ఇంకెక్కడుంటుంది, విద్య వాళ్ళ ఇంట్లో ఉండుంటుంది అని చెప్పి మీనా అనగానే అవునా, ఫోన్ చేసి ఇంతకీ ఏం చెప్పింది అనేసరికి ఏమంటుంది, తనకు నా సపోర్టు కావాలన్నట్టు మాట్లాడింది. నేను తనకి సపోర్ట్ ఎలా ఇస్తాను చెప్పు, తను తప్పు చేసింది కదా. పైగా ఏమంటుందనుకుంటున్నావు, ఇంట్లో వాళ్ళంట తన గోడు వినలేదంట, వినకపోవడం వల్లే తను బాధ అసలు ఏం చేసిందనేది ఎవరికి చెప్పుకోలేకపోయిందంట అని చెప్పనేసరికి తను తప్పు చేయడం తప్పు కాదు, కానీ మనం వినలేదని మనల్ని తప్పు పడుతుందా? ఇప్పుడు అమ్మమ్మ గారు వచ్చారు కదా, అమ్మమ్మ గారు ఎలాగా పిలిపిస్తారు అని చెప్పాను. కానీ చూసావా, మనోజ్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా రోహిణి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అంటూ శృతి అనేసరికి అవును, తను కావాలని చేయడం లేదు, మనోజ్ చేశాడు కదా, అసలు ఏమైంది ఏంటి అని ఆలోచిస్తాడు, భయపడతాడు, టెన్షన్ పడతాడు అని రోహిణి అనుకుంటుంది. ఇక్కడ రోహిణి అనుకున్నట్టుగా మనోజ్ లేడన్న విషయం పాపం రోహిణికి తెలియదు కదా. మనోజ్కి ఏమాత్రము భయము లేదు, బాధ లేదు. ఎందుకంటే రోహిణి మోసం చేసిందని మనోజ్ బాగా ఫీల్ అవుతున్నాడు. సో అందుకని ఏమాత్రం తన గురించి ఆలోచించడం లేదు అని చెప్పి ఇంకిద్దరు మాట్లాడుకుంటారు. ఏంటి, ఏం మాట్లాడుకుంటున్నారు అంటూ రవి బాలు ఇద్దరు వస్తారు. ఏముంది, ఇందాక రోహిణి ఫోన్ చేసింది కదా, ఆ విషయం గురించే చెప్తున్నాను అనగాని ఏంటి, పార్లలమ్మ నీకు ఫోన్ చేసిందా డబ్బడమ్మ అనగానే అవును బాలు, ఫోన్ చేసి నా సపోర్టు తనకు కావాలన్నట్టు మాట్లాడింది. నేను డైరెక్ట్గానే నా సపోర్టు ఎవరికి ఇవ్వను, నేను కేవలం ప్రేక్షకురాలని మాత్రమే, నేను చూస్తూ ఉంటాను జరుగుతున్నది, అంతా నా కుటుంబమే అంటూ బాగా సమాధానం చెప్పాను అనగానే మంచి పని చేశావు, లేదంటే తనకి సపోర్ట్ చేస్తే మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాము. అయినా తను తప్పు చేసింది బాలు, అది ఏమాత్రం ఒప్పుకోవడం లేదు అనగానే వాళ్ళకి అలవాటేలే, ఆ మొగుడు పిల్లలకి మా అమ్మకి అలవాటే, తప్పు చేసినా కింద పడ్డా పై చెయ్యి నాదే అనుకునే మనుషులు వాళ్ళు అని చెప్పనేసరికి అవును బాలు, నువ్వు చెప్పింది 100% నిజం అంటూ శృతి మాట్లాడేసరికి ఈలోపు రోహిణి ఫోన్ లిఫ్ట్ చేయడంతో రోహిణి హలో రోహిణి అంటూ మనోజ్ అంటాడు. అనేసరికి పార్లలమ్మ ఫోన్ లిఫ్ట్ చేసినట్టుంది, రండి అని చెప్పి అందరూ కూడా హాల్లోకి వచ్చేస్తారు. వచ్చేసేసరికి ఏంట్రా ఫోన్ లిఫ్ట్ చేసిందా అనగాని లిఫ్ట్ చేసింది, ఏమీ మాట్లాడడం లేదు అని చెప్పాను. కానీ డబ్బుడమ్మ సారీ పార్లలమ్మ బామ్మ వచ్చింది, నిన్ను ఇంటికి రమ్మని చెప్తుంది, అందుకే మనోజ్ ఫోన్ చేస్తున్నాడు అని చెప్పి పక్క నుంచి బాలు చెప్తాడు. చెప్పేసేసరికి మాట్లాడితే మాట్లాడు, లేకపోతే లేదు, మా మాటలు నువ్వు వింటున్నావన్న విషయం మాకు తెలుసు, షీలా డార్లింగ్ వచ్చింది, నువ్వు అర్జెంటుగా ఇంటికి రా,
అంటూ ఇంకా బాలు చెప్పేసేసరికి ఫోను టప్పున కట్ చేసేసరికి ఇప్పుడు నీ మాటలు వినుంటుందంటావా అనగాని ఖచ్చితంగా వినే ఉంటుంది షీలా డార్లింగ్, లేదంటే ఫోన్ ఎందుకు కట్ చేస్తుంది? మనోజ్తో మాట్లాడను అలిగాను అన్నట్టుగా ఫోన్ లిఫ్ట్ చేసింది కానీ మాట్లాడలేదు. నేను చెప్పిన తర్వాత తప్పకుండా వస్తే తన కాపురం నిలబడుతుంది, లేదంటే లేదు. కాపురం నిలబెట్టడానికి కదా, అవకాశం ఇవ్వడం కోసమే కదా నువ్వు వచ్చింది. అది అర్థం చేసుకున్నదైతే వస్తుంది అని చెప్పి ఇంకా బాలు అయితే చెప్తాడు. ఒరే సత్యం, మీ ఆవిడకి ఫోన్ చేసావా అని చెప్పనగానే, ప్రభా ఇక్కడే కదా ఉంది, ఎక్కడో దూరంగా ఉన్నట్టు ఎందుకు ఫోన్ చేయడం? వచ్చేస్తుందిలే, ఆ మాత్రం రాదా ఏంటి? అంత కంగారు పడాల్సిన పని లేదు, తను వస్తుంది అని చెప్పి ఇంకా సత్యం అయితే చెప్తాడు. రోహిణి సరేనే నేను వెళ్ళొస్తాను అనగానే, నువ్వేం మాట్లాడలేదు కదే అని చెప్పాను కానీ నేను వాళ్ళ మాటలు విన్నానన్న విషయం వాళ్ళకు తెలుసు. ఇప్పుడు నేను వెళ్ళకపోతే నా కాపురం ఇంకా అస్తవ్యస్తంగా తయారవుతుంది. ఇప్పటికే మనోజ్ నాతో సరిగ్గా మాట్లాడకే బాలు పక్క నుంచి మాట్లాడాడు. ఇప్పుడు కనుక నేను వెళ్ళి నేను తగ్గకపోతే ఇంకా నా కాపురం అయిపోయినట్టే. నేను ఏం చేసినా ఎంత చేసినా మనోజ్తో కలిసి ఉండడం కోసమే కదే చేశాను. నేను వెళ్తాను, అక్కడ ఏం జరిగినా సరే నీకు ఏదో ఒక విషయం చెప్తాను అని చెప్పి ఇంకా రోహిణి కాస్త బయలుదేరి వెళ్తుంది. వెళ్ళేసరికి రోహిణి ఇంటి ముందు ఆటో దిగడంతో రోహిణి ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత ప్రభావతిని కూడా రమ్మని చెప్పడంతో ప్రభావతికి ఫోన్ చేసి ప్రభావతిని కూడా రమ్మని చెప్తాడు సత్యం. రమ్మనేసరికి ప్రభావతి కూడా మా అమ్మ వచ్చిందని చెప్పాడు కదా, సో అందుకు రాకపోతే మళ్ళీ అత్తయ్య గారు బాధపడతారని ప్రభావతి కూడా వస్తుంది. ఇంకిక్కడ ప్రభావతి ఇద్దరు కూడా అందరూ ఉంటారు. మళ్ళీ ఎందుకు వచ్చావే నా ఇంట్లోకి అంటూ ప్రభావతి రోహిణి మీదకి వెళ్ళబోయేసరికి, ఏంటి ప్రభా పిచ్చావేశం ఏంటి? నీకేమన్నా పిచ్చి పట్టిందా? అవునత్తయ్య, నాకు పిచ్చే పట్టింది. నా కొడుకు బాగుపడతాడు అని ఎన్నో ఆశలు పెంచుకుంటే అసలు ఇది మలేషియా కాదని, మలేషియాకు దీనికి సంబంధమే లేదని తెలిసాక పిచ్చి కాకపోతే ఇంకేం పడుతుంది అత్తయ్య? ఇలాంటి దాన్ని కోడలుగా చేసుకున్నాక నా బుర్ర అసలు పని చేయడమే లేదు అని చెప్పి ఇంకా ప్రభావతి కాస్త అనేసరికి, చూడు ప్రభా, కొంచెం సైలెంట్గా ఉండు. చూడమ్మా రోహిణి, అసలు నువ్వు ఎందుకు ఇన్ని అబద్ధాలు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది? ఆ మాణిక్యాన్ని ఎందుకు తీసుకొచ్చావు? అసలు ఏం జరిగింది? నీకు ఇలాంటి నిర్ణయం ఎవరిచ్చారు? నువ్వే తీసుకున్నావా? నీకెవరైనా చెప్పారా? అసలు ఎలా చెయ్యాలన్న ఆలోచన నీకెందుకు వచ్చింది అంటూ ఇంకా బాలు అడిగిన ప్రశ్నలకు సుశీలమ్మ అడిగిన ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాకపోయేసరికి ఇప్పుడు ఏదొకటి చెప్పి తీరాలి, లేదంటే మాత్రం చాలా ప్రాబ్లం వస్తుంది. నిజం చెప్పడం కంటే ఏదొకటి చెప్పి మేనేజ్ చేసి నా కాపురాన్ని నేను నిలబెట్టుకోవాలి అన్న ఉద్దేశంతో రోహిణి ఏం చేస్తుందంటే, అది కాదమ్మమ్మ గారు, ఒక్కసారి నేను చెప్పేది వినండి, నా మాట కూడా అర్థం చేసుకోండి అనగానే, నువ్వేం చెప్తున్నావు పార్లలమ్మ? చెప్పేది వినండి అంటున్నావే తప్ప ఏమీ చెప్పడం లేదు కదా. చెప్తాను బాలు, చెప్తాను. నాకు అయిన వాళ్ళు ఎవరూ లేరు. మలేషియా అంటూ నేను అబద్ధం చెప్పిన మాట నిజమే. అది కేవలం మనోజ్ని ఇష్టపడి పెళ్లి చేసుకోవడానికే. నాకు ఎవరూ లేరు, నాకు ఆస్తిపాస్తులు లేవు అని చెప్తే అత్తయ్య నాకు మనోజ్కి పెళ్లి చేయదు అన్న ఒకే ఒక్క కారణం చేత నేను అబద్ధం చెప్పి మోసం చేసి ఇంట్లో కోడలుగా అడుగు పెట్టాల్సి వచ్చింది. అంతే తప్ప నేను ఎప్పుడూ ఏ తప్పు చేయలేదు. అత్తయ్య 10 లక్షలు పెట్టి ఇల్లు తాకట్టు పెట్టి నాకు పార్లర్లో పెట్టించిన మాట నిజమే. కానీ అత్తయ్య ఆ విషయాన్ని బయట పెట్టినప్పుడు, బాలు ఆ పార్లర్ విషయం అంతా బయటకు వచ్చినప్పుడు నాకు ఇచ్చింది 10 లక్షలైతే నేను 17 లక్షల రూపాయలు ఇచ్చాను. ఆ 17 లక్షలు కూడా నేను పార్లర్ అమ్మే తీసుకొచ్చి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. నేనేమి పార్లర్ పేరు మార్చేయలేదు అత్తయ్య, అసలు పార్లరే లేదు నాకు. నేను అదే పార్లర్లో వర్కర్గా వర్క్ చేస్తున్నాను. ఏం చేయమంటారు? మీరు నాకు ఇచ్చింది 10 లక్షలే, దానికి మీరు నన్ను 17 లక్షలు అడిగారు. ఎక్కడి నుంచి తీసుకురమ్మంటారు? ఆ తర్వాత మళ్ళీ మరొక ప్రాబ్లం వచ్చిన తర్వాత బాలు వాళ్ళకి ఇవ్వడం కోసం 2 లక్షల రూపాయలు అడిగారు. అవి కూడా నేను అప్పు చేసే తీసుకొచ్చాను.
మనోజ్కి ప్రాబ్లం వచ్చిన తర్వాత అన్ని అప్పులు చేసి నేను పేకల్లోతు అప్పుల్లో మునిగిపోయాను. ఇదంతా మీ కుటుంబం కోసం, మీ కొడుకు మనోజ్ కోసం నేను చేసిందే. అది అర్థం చేసుకోవడం మానేసి నన్నే తప్పు పడుతున్నారు. అబద్ధం చెప్పాను అని. నేను అబద్ధం చెప్పింది కేవలం ఆ విషయంలో మాత్రమే, ఇంకే విషయాన్ని మీ దగ్గర దాచలేదు అని చెప్పనేసరికి ఇంకా మొత్తం ఒప్పుకుంది కదా. క్షమాపణ చెప్పమ్మాయి అనగానే ఇంకా క్షమాపణ కూడా చెప్తుంది. క్షమాపణ చెప్పేసరికి ఇంకే విషయాలు లేవు కదా అనగానే ఏమీ లేవు అని చెప్తుంది. చెప్పేసేసరికి సరే అని ఇంకా సుశీలమ్మ అయితే సరే ఇదంతా కాదు, అయ్యిందేదో అయిపోయింది. రే మనోజ్, రోహిణి ఎన్ని చేసినా ఏం చేసినా నీతో కలిసి ఉండడం కోసమే చేసినట్టు క్లియర్గా కనిపిస్తుంది. నీ కోసం అంత చేసిన అమ్మాయిని వదులుకోవడం కరెక్ట్ కాదు. ప్రభా, వాళ్ళిద్దరినీ సంతోషంగా ఉండనివ్వు. ఆస్తులు అంతస్తులు కాదు కావాల్సింది, పిల్లల జీవితాల్లో సుఖ సంతోషాలు ఉన్నాయా లేదా అన్నవి మాత్రం చూసుకోవాలి. అది గుర్తుపెట్టుకో ప్రభా. ఆస్తులు అంతస్తులు చనిపోయేటప్పుడు మూట కట్టుకుని తీసుకువెళ్ళిపోతావా ఏంటి? భూమి మీద ఉన్నప్పుడే కదా వాడుకునేది. అలాంటి తప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండాలి కదా. అది అర్థం చేసుకోకుండా ఎందుకు పదే పదే ఇలాంటి సిచ్యువేషన్లు, ఇలాంటి ప్రాబ్లంలు తీసుకొస్తావు? అర్థం చేసుకో ప్రభా అని చెప్పి ఇంకా సత్యం కాస్త చెప్తాడు. సుశీలమ్మ కాస్త చెప్తుంది. ఇంకా ప్రభావతి అది కాదత్తయ్య అని చెప్పాను కానీ, చూడు ప్రభా, వదిలేసే. పిల్లల కాపరాల జీవితాలు నాశనం చేస్తావా ఏంటి? డబ్బు శాశ్వతం కాదు అని చెప్పాను కదా, వదిలేసే ప్రభా అని చెప్పి ఇంకా సుశీలం అనడంతో సర్లే అని ఇంకా ప్రభావతి అంత కోపాన్ని మనోజ్ వంక చూసేసరికి మనోజ్ గురించి, అయినా వాడు ఏం చేశాడో నీకు తెలుసా? వాడు తాగి పోలీసులతో గొడవ పడితే పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. బాలు, సత్యం వెళ్ళి విడిపించుకొచ్చారు. ఆ విషయం తెలుసా మీ ఇద్దరికి? ఆ విషయాలేమీ మీ ఇద్దరికి తెలియదు. వాడు ఎలా అయిపోతున్నాడో మీకేమన్నా తెలుసా? పిచ్చివాడైపోతున్నాడు. వాడు ఇంట్లో ఉండక, బయట ఉండలేక, తల్లి లేక, భార్య లేక ఎంత బాధపడుతున్నాడో ఏం తెలుసు? అది అర్థం చేసుకోకుండా మీరు పదే పదే గొడవలు పడుతూ ఇలా చేస్తూ ఉంటే కరెక్ట్ కాదు ప్రభా, అర్థం చేసుకో అంటూ ఇంకా సుశీలమ్మ చెప్పేసేసరికి ఇంక ఇదంతా చూసిన తర్వాత ఇంకా టెన్షన్ పడుతూ సరే నీకేం కాలేదు కదరా మనోజ్, వాళ్ళు ఏమన్నా నిన్ను కొట్టారా అంటూ ప్రభావతి ఇటు రోహిణి ఇద్దరు కూడా ముందుకొచ్చేస్తారు. వాడి మీద అంత ప్రేమ ఉన్నప్పుడు నువ్వెందుకు వదిలి వెళ్ళి కామాక్షి వాళ్ళ ఇంటి దగ్గర కూర్చున్నావు? నువ్వెందుకు వదిలి వెళ్ళిపోయావు అనగానే, నేనేమీ వదిలి వెళ్ళిపోలేదు గ్రాని, అత్తయ్యే నన్ను కొట్టి ఇంట్లోంచి బయటికి పంపించేశారు అనేసరికి, ఏం చేస్తున్నావు నీకు తెలుస్తుందా ప్రభా? అత్తగారవాని అజమాయిషీ చెలాయిస్తున్నావా ఏంటి? మరి నా కొడుకుని నా నుంచి దూరం చేసావు కదా, మరి నిన్నేమనాలి? నువ్వు అత్తగారు కాబట్టి ఏమన్నా ఏం చేసినా ఏమీ అనరు అన్న ఉద్దేశంతో అని చెప్పనేసరికి, అది కాదు అత్తయ్య అని చెప్పాను కానీ, వదిలేసే ప్రభా, జరిగిందేదో జరిగింది, మళ్ళీ ఇలాంటి తప్పు రిపీట్ చేయదు. అయినా ఇంకేమైనా విషయాలు దాచిపెట్టావా అని చెప్పాను కానీ, నేను ఇంకేమీ దాచిపెట్టలేదు గ్రాని అని చెప్పనేసరికి, సరే వెళ్ళండి అని చెప్పాను కానీ ఇంకా అందరూ కూడా వెళ్ళిపోతారు. అందరూ కూడా వెళ్ళిపోయేసరికి, సరేరా సత్యం నేను వెళ్తాను అనగానే, అదేంటమ్మా ఉదయాన్నే కదా వచ్చావు వెళ్తానంటున్నావు అనగానే, ఇంట్లో పరిస్థితి బాగోలేదని చెప్పి ఉన్నట్టుండి వచ్చాను. అక్కడ పనులన్నీ చూసుకోవాలి కదరా, వీలు చూసుకుని మీరే రండి, లేదంటే నేనే వస్తాను అని చెప్పాను కానీ సరేనని ఇంకా బాలు, సత్యం ఇద్దరు కూడా బయలుదేరతారు బస్టాండ్ దగ్గరికి. బయలుదేరేసరికి ఇంకా రోహిణి ఇంట్లోనే ఉంటుంది. సుగుణమ్మ ఎవరో కాదు, సుశీలమ్మకు ఆ ఫ్రెండ్ ఉంటుంది. సుశీలమ్మ ఫ్రెండ్ చెల్లెలమాట. అంటే ఒకప్పుడు రోహిణి పెళ్ళికి కూడా సుశీలమ్మ వెళ్ళింది కానీ మర్చిపోతుంది. ఎప్పుడో చిన్నప్పుడు కదా, చిన్నప్పుడు పిల్లలు వేరేలా ఉంటారు, అందుకే రోహిణిని చూసినా గుర్తు పట్టదు. ఇంకా రోహిణి ఈ విషయం అంతా కూడా తెలిసింది కదా, వెంటనే ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళేసరికి, ఎక్కడికి వెళ్ళావమ్మా అనగానే, ఉదయం క్యారేజీ అవ్వలేదమ్మా, చింటూకి క్యారేజ్ ఇవ్వడానికి వెళ్ళాను, తిరిగి వస్తున్నాను అని చెప్పి ఇంకా రోహిణి కాస్త చెప్తుంది. ఎప్పుడైతే వీళ్ళు స్టార్ట్ అయ్యారో వీళ్ళ వెనకాలే వాళ్ళ ఇంటికి వెళ్తుందన్నమాట రోహిణి అయితే. ఇంకా వీళ్ళు స్టార్ట్ అయ్యి వెళ్తూ ఉండగా, సరే
నన్ను బస్ స్టాండ్ దగ్గర దింపేయండి అనగానే ఒక చీర తీసుకుందామని ఒక బట్టల షాప్కి వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా అప్పుడే చింటూకి క్యారేజ్ ఇచ్చి వస్తూ ఉంటుంది సుగుణమ్మ. అయితే వస్తూ ఉండేసరికి ఒక్క నిమిషం రా బాలు అని చెప్పి ఇంకా మీరు కారులో కూర్చోండి అనగానే ఎక్కడికి వెళ్తున్నావు షీలా డార్లింగ్ అనగానే తెలిసిన ఆవిడ అనగానే నీకెక్కడ తెలిసిన ఆవిడ ఎవరుంటారు అనగానే ఒక్క నిమిషం రా అని చెప్పి ఇంకా 2 అడుగులు ముందుకేసేసరికి ఎదురుగా సుగుణమ్మ ఎదురుగా నిలబడుతుంది. బాలు వాళ్ళు చూసుకోకపోవడంతో వాళ్ళంతా కారులో కూర్చుంటారు. ఎవరితో మాట్లాడుతుంది మీ నానమ్మ అని చెప్పి బాలుతో సత్యం అంటాడు. అదే తెలియడం లేదు, ఎవరో తెలిసిన వాళ్ళంట అని చెప్పనగానే సరేనని ఇంకా అలా మాట్లాడి ఏంటి సుగుణమ్మ బాగున్నావా అని చెప్పాను. కానీ బాగున్నానక్క అని చెప్పనేసరికి మా అక్క బ్రతుకున్న రోజుల్లో మీ గురించి అస్తమాను చెప్పేది, తను చివరి శ్వాస వదిలే వరకు కూడా మీ గురించే చెప్పింది అనగానే అవును, అది నేను మంచి స్నేహితులము, అదంటే నాకు చాలా ఇష్టం, అందుకే అది నా గురించి ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉండేది అని చెప్పనేసరికి అవును అని చెప్పాను. కానీ ఇంతకీ మీ ఇల్లు ఎక్కడా అనగానే మీరు అదేదో ఊర్లో ఉండేవారు కదా, మరి ఇక్కడున్నారేంటి, కేపీ పాలెంలో కదా ఉండేవారు మీరు. లేదక్క ఇక్కడికే వచ్చేసాము, నా కూతురు ఉంది కదా, నా కూతురు ఇక్కడే ఉంది, అందుకే ఇక్కడికి వచ్చేసాము అనగానే అవునా, నా కొడుకు వాళ్ళు ఇక్కడే సెటిల్ అయ్యారు, అందుకే వాళ్ళని చూడడానికి వచ్చాను అనేసరికి అయితే రాక్క ఇంటికి వెళ్దాం, పైగా నా కూతుర్ని ఎప్పుడో పెళ్లిలో చూసావు, మళ్ళీ చూడనే లేదు, రా వెళ్దాము అని చెప్పాను. కానీ ఇప్పుడు కాదు అని చెప్పనేసరికి మళ్ళీ ఎప్పుడొస్తావో ఎప్పుడు కనిపిస్తావో, మళ్ళీ ఊళ్ళోకి వెళ్ళిపోతున్నావా అని చెప్పనేసరికి అవును వెళ్తున్నాను, ఇంట్లో ఏదో చిన్న సమస్య వస్తే వచ్చాను అంతే, ఆ సమస్యను పరిష్కరించి వెళ్తున్నాను అనగానే పెద్దవాళ్ళంటూ ఉంటే సమస్యలు వచ్చినప్పుడు పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. సరే అని రాక అని చెప్పాను. కానీ సర్లే పద, ఈ బస్ కాకపోతే మరో బస్కి వెళ్తాను, ట్రైన్ కాదు కదా బస్సే కదా అని చెప్పి రా అని ఇద్దరు కూడా నడుచుకుంటూ వస్తారు. నడుచుకుంటూ వచ్చేసరికి బాలు ఆవిడ చింటూ వాళ్ళ అమ్మమ్మే కదా అని చెప్పాను. కానీ అవును, చింటూ వాళ్ళ అమ్మమ్మకి షీలా డార్లింగ్కి ఏంటి పరిచయం నాన్న అని చెప్పనేసరికి నాకు తెలీదురా, నాకు చెప్పలేదు అనుకుంటూ ఇంకా కారు దగ్గరికి వచ్చేసరికి రా కారులో కూర్చో అని కారు డోర్ ఇలా తీసి వెనక డోర్ ఇలా తీసేసరికి బాలు కూర్చుని ఉంటాడు. ఒక్కసారిగా చూసి సుగుణమ్మ షాక్ అయిపోతుంది. షాక్ అయిపోయేసరికి ఇదేంటి బాలు వాళ్ళ కారు ఎక్కిస్తుంది అనగానే తను నా మనవడు, తను నా కొడుకు అని చెప్పి ఇంకా సుశీలమ్మ చెప్పడంతో ఒక్కసారిగా సుగుణమ్మ షాక్ అవుతుంది. ఏం చేస్తుంది, అసలే సుశీలమ్మ రాను అంటే బలవంతంగా ఒప్పించి మరీ సుగుణమ్మ ఇంటికి తీసుకెళ్తుంది. ఇప్పుడు తీసుకెళ్ళను అంటే ఇబ్బంది కదా, పైగా ఇంట్లో రోహిణి కూడా ఉంది, ఏం చేయాలో అర్థం కాదు ఇంకా సుగుణమ్మకైతే. ఇంకా కారు ఎక్కిన తర్వాత ఈవిడి పేరు ఏంటో, ఈవిడి గురించి నీకు తెలుసా షీలా డార్లింగ్ అని చెప్పాను. కానీ ఈవిడ ఎవరు అనుకుంటున్నావు, ఒరే సత్యం నా ఫ్రెండ్ పార్వతి లేదు, అవును నీ ప్రాణ స్నేహితురాలు పార్వతి వాళ్ళ చెల్లెలేరా తను కూడా మాతో పాటు కలిసి ఉండేది, ఆడుకునేది, అందుకే నా ఫ్రెండ్తో పాటు తిను కూడా నా స్నేహితురాలే, అందుకే నన్ను అక్క అంటూ వాళ్ళ అక్కతో పాటు నన్ను కూడా పిలిచేది, పైగా వాళ్ళ అక్కతో కంటే నాతోనే ఎక్కువ ఉండేది, వాళ్ళు ఇక్కడే ఉంటున్నారంట అని చెప్పాను. కానీ అవునా సరే అని ఇంకా బాలు ఇంటికి తీసుకువెళ్తాడు. ఇంటికి తీసుకువెళ్ళి కారులో దిగిన తర్వాత గబగబా దిగి సుగుణమ్మ అయితే లోపలికి తలుపు తీసి లోపలికి వెళ్తుంది. వెళ్ళేసరికి ఇంక ఈ లోపు అందరూ కూడా వచ్చేయడంతో లోపల రోహిణి ఎక్కడికి వెళ్ళావమ్మా, క్యారెట్స్ ఇచ్చి రావడానికి ఇంత టైం ఏంటి అంటూ మాట్లాడుతుండగానే ఈ లోపు అందరూ కూడా వచ్చేస్తారు. వచ్చేసేసరికి ఏంటి సుగుణమ్మ తను ఎక్కడుందేంటి, తను మా మనోజ్ భార్య కదా, తను ఎక్కడుందేంటి, పైగా నిన్ను అమ్మ అని పిలుస్తుందేంటి అని చెప్పనేసరికి ఒక్కసారిగా రోహిణి కూడా షాక్ అవుతుంది. అది అనగానే నాకు ఇప్పుడు అంతా గుర్తొస్తుంది, అప్పుడు నువ్వు పెళ్లి చేసిన అమ్మాయి ఈ అమ్మాయేనా అని చెప్పాను. కానీ పెళ్లి చేయడం ఏంటి షీలా డార్లింగ్ అని చెప్పనేసరికి
ఏంటి సుగుణమ్మ, ఏదైనా విషయం నా దగ్గర దాచిపెడుతున్నావా? నేను నీ అక్క కంటే ఎక్కువ అని నువ్వు ఎప్పుడూ చెప్తుండేవదానివి. నీకు ఆ గౌరవం, ఆ అభిమానం ఉంటే నాకు ఆ అబద్ధం చెప్పడానికి మాత్రం ప్రయత్నం చెయ్యొద్దు. నిజం మాత్రమే చెప్పు. అసలేం జరిగింది అని చెప్పనేసరికి ఇంకా అప్పుడు ఏం చేస్తుంది, అడ్డంగా దొరికిపోయారు. ఏం చేయగలరు? నన్ను క్షమించక్క. రోహిణికి అప్పుడు నువ్వు పెళ్ళికి వచ్చావు కదా, అయినా నీ కూతురి పేరు కళ్యాణి కదా, రోహిణి అంటున్నావేంటి అనేసరికి తనే పేరు మార్చుకుంది. తనకు నేను పెట్టిన పేరు కళ్యాణి అయినా తను రోహిణిగా మార్చుకుంది అనేసరికి ఇంకా రోహిణి చెంప పగలగొడుతుంది సుశీలమ్మ. నేను ఉదయం కూడా అడిగినప్పుడు ఏదైనా విషయాలు దాచిపెట్టావా అంటే ఇంకా ఏ విషయాలు దాచిపెట్టలేదు అంటూ చెప్పుకొచ్చావు కదా, మరి ఇంత పెద్ద నిజాన్ని దాచిపెట్టావు? ప్రభావతి, నువ్వు కేవలం మలేషియా డబ్బు అంటే ఆ విషయాలు బయటపడినందుకు నిన్ను కొట్టి తిట్టిందేమో. నీకు పెళ్ళయిందని, ఒక కొడుకు ఉన్నాడు అన్న విషయం తెలిస్తే నిన్ను బ్రతకనిస్తుందా అని చెప్పనేసరికి, ప్లీజ్ అమ్మమ్మ గారు ఆ విషయం మాత్రం చెప్పకండి ప్లీజ్ బాలు అంటూ అందరినీ కూడా బ్రతిమాలుతుంది. ఏంటిది సుగుణమ్మ, ఏంటిదంతా అని చెప్పాను కానీ నాకిదంతా తెలీదక్క. తను పెళ్లి చేసుకుంది, నిజాలు చెప్పే పెళ్లి చేసుకోమని చెప్పాను, అయినా సరే నా మాట వినిపించుకోలేదు. తల్లిని నేనొక్కదాన్ని ఉన్నాను అన్న విషయం కూడా ఎవరికీ చెప్పలేదు. తన తల్లి తండ్రి చనిపోయారని, తనొక అనాథ అన్నట్టు చెప్పింది అనగాని ఇదంతా బాగానే ఉంది. మరి నీ మనవడు పరిస్థితి ఏం ఆలోచించావు? వాడి గురించి ఆలోచించవా? వాడికి తల్లి అవసరం లేదా? తండ్రి చనిపోయాడే అనుకో, తల్లైన అవసరం ఉంటుంది కదా, మరి ఆ విషయం గురించి ఆలోచించవా అని చెప్పి ఇంకా సుశీలమ్మ కాస్త రోహిణిని నిలదీసేసరికి రోహిణి కాస్త ఏం చెప్పాలో అర్థం కాదు. ఏంటి, ఏం చెప్పాలి? మళ్ళీ ఏం అబద్ధం చెప్పి తప్పించుకోవాలి అనుకుంటున్నావా? నువ్వు మొదటిసారి అబద్ధం చెప్పినప్పుడే ఎన్నో విషయాలు దాచిపెట్టావు అని అర్థమైంది. కానీ ఇంతవరకు వచ్చాక ఏ అబద్ధం చెప్పలేదు, నిజాలే ఉన్నాయి అన్న విషయం తెలిసింది. కానీ నువ్వు ఎంత మోసం చేస్తావని కలలో కూడా అనుకోలేదు. ఎంత దారుణంగా ఉంటావు అని అస్సలు ఊహించనే లేదు అని చెప్పి మాట్లాడడంతో, అది కాదు అమ్మమ్మ గారు, నా బాధ అర్థం చేసుకోండి. నేను ఇదంతా మనోజ్ని చేసుకోవడం కోసమే చేశాను. నా భవిష్యత్తు చిన్నప్పుడు నాశనం చేసేసింది మా అమ్మ. అప్పులు ఉంటే అప్పులు తీర్చడం కోసం నన్ను ఒక బలి పశువులా అమ్మేసింది. పెళ్ళైన సంవత్సరానికే చనిపోయి నన్ను వైదవ్యంలోకి గెంటేశాడు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో రాజమండ్రి వచ్చి రాజమండ్రిలో ఏదో జీవితాన్ని వెళ్ళబూస్తున్నాను. అప్పుడే నాకు మనోజ్ పరిచయం అయ్యాడు. మనోజ్ని పెళ్లి చేసుకుంటే ఇంత ప్రేమగా చూసుకునే అత్తగారు నాకు దొరుకుతుంది అని ఆశపడే అబద్ధాలు, మోసాలు చేశాను. అంతే తప్ప నేను ఎవరిని ఏ మోసం చేయలేదు. అర్థం చేసుకోండి. మనోజ్ని పెళ్లి చేసుకుంటే నా భవిష్యత్తు బాగుంటుంది అన్న ఒకే ఒక్క కారణం చేతే తప్ప వేరే ఉద్దేశంతో కాదు అంటూ ఇంకా రోహిణి కాస్త చెప్పేసేసరికి ప్రభావతికి సుశీలమ్మకి ఏం చేయాలో అర్థం కాదు. ఏం చేద్దాం బాలు, ఏం చేద్దాం రా సత్యం అనగాని, ఏమో అమ్మ, ఈ విషయం గనక ప్రభకు తెలిస్తే అస్సలు ఊరుకోదు. అప్పుడు నువ్వు కాదు కదా, ఎవరొచ్చినా కానీ కాంప్రమైజ్ అయ్యే అవకాశమే లేదు. ఎందుకో ఈరోజు సర్లే అని కూల్గా ఉంది. ఇంకా ఆ రోజు అయితే నేను ప్రభావతిని పట్టుకొని కూడా లేదు. ఏదో ఒక రోజు నిజం బయటపడుతుంది. ఎలా అయినా నిజం బయటపడుతుంది. నిజం బయటపడకుండా అయితే ఉండదు కదా. నిజం బయటపడ్డ రోజున పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించాలి అని చెప్పి ఇంకా సత్యం కాస్త చెప్తా. ఇప్పుడు ఏం చేద్దాంరా, ఏం చేసి వీళ్ళిద్దరిని కలపాలి? ఇప్పుడు ఈ విషయం ప్రభాకు చెప్తే అస్సలు ఒప్పుకోదని నువ్వే అంటున్నావు. నిజాన్ని దాచిపెట్టాలా అనగానే, ఏమో అమ్మా, అది నీకే వదిలేస్తున్నాను. రేపన్న రోజున ప్రభావతికి నిజం తెలిసి అప్పుడు రోహిణికి బయటకు గెంటేసే పరిస్థితి వస్తే అప్పుడు కూడా మనం ఇలా కలపడానికైతే అవకాశం ఉండదు. ఇంకా ఏకంగా విడిపోవడమే. తర్వాత మీ ఇష్టం, ఆలోచించుకోండి అని చెప్పి ఇంకా సత్యం కాస్త అక్కడి నుంచి పక్కకు వెళ్తాడు.
ఇప్పుడు ఏం చేద్దాం రబ్బాలు అనగానే, సరే అబద్ధమో నిజమో, అబద్ధమైతే చెప్పింది కదా, ఇదే కంటిన్యూ చేయమను, బిడ్డ విషయం బయట పడకుండా ఉంటే చాలు. ఈ విషయం నేను మీనాతో సహా ఎవరికీ చెప్పను. కాపురం బాగుండాలన్న ఉద్దేశంతోనే ఇలా చేశానే తప్ప వేరే ఉద్దేశం కాదు అన్న విషయం తెలుసుకోండి అని చెప్పి ఇంకా ప్రభావతి కాస్త సుశీలమ్మ కాస్త అంటుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.